ఇక మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ అంతా చూసి డ్రాపింగ్ పాయింట్‌కి అయితే వచ్చేసాము. ఆల్మోస్ట్ 2 అవర్స్ పట్టింది. మేము మొత్తం ఫారెస్ట్ అంతా చూడ్డానికి. బోట్ అన్న కూడా చాలా నిదానంగా డ్రైవ్ చేశారు. ఫస్ట్ మేము తీసుకునింది 1 కిలోమీటర్‌కే తీసుకున్నాము. తర్వాత చేంజ్ చేసుకున్నామనమాట మొత్తం చూద్దాము అని చెప్పేసి. ఇంకా 2 అవర్స్ అయితే ఎగ్జాక్ట్ పట్టింది. మేడం ఎక్కువ చార్జెస్ అవుతాయి అని చెప్పి అన్నారు. పర్లేదన్నా మేము ఇస్తామని చెప్పేసి ఇంక మొత్తం ఫారెస్ట్ అంతా చూసుకునేసి డ్రాపింగ్ పాయింట్‌కి అయితే వచ్చేసాము. వచ్చిన వెంటనే ఫస్ట్ మాకొచ్చిన ఆలోచన ఫుడ్డు. ఎందుకంటే పొద్దునెప్పుడో టిఫిన్ తిన్నాము. ఇంక మధ్యాహ్నం అయితే ఆకలేస్తది కదా! అందులోనూ 2:30 అవుతుంది టైము. ఇంక మేమైతే రెస్టారెంట్‌కి వచ్చేసాము. ఆర్డర్ ఏం చేసామంటే ఒక వెజ్ మీల్స్, నాన్ వెజ్ మీల్స్, ఎగ్ రైస్, అలాగే ఎగ్ నూడిల్స్, ఒక ఆమ్లెట్ చెప్పాము. సో, వెజ్ మీల్స్, నాన్ వెజ్ మీల్స్‌లో డిఫరెన్స్ ఏముందంటే జస్ట్ కర్రీస్ చేంజ్ అంతే. నార్మల్‌గా అట్లనే ఉంటుంది. కాకపోతే నాన్ వెజ్ మీల్స్‌లో ఓన్లీ 2 కర్రీస్ మాత్రమే. వెజ్ మీల్స్‌లో రసం, సాంబారు, తర్వాత పికిల్, ఇంకా ఏదో చట్నీ ఇచ్చారు. అస్సలు ఆ ఫిష్ కర్రీ చూస్తే ఓన్లీ 3 పీసెస్, అవి కూడా చిట్టి చిట్టివి. అంత చిన్న కర్రీ చూసి మా శ్రీవారైతే భలే నవ్వుకున్నారు. ఇంక మొత్తం అంతా ఫుడ్ బాగా తినేసి హ్యాపీగా మేమైతే బయలుదేరిపోయాము. ఇంకా చిదంబరంలో మళ్ళీ చిప్స్ తీసుకున్నాము. ఇంకా రూమ్‌కి వచ్చిన వెంటనే చికెన్ బిర్యానీ తెచ్చుకునేసి బాగా తినేసి హ్యాపీగా నిద్రపోయాం.